హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము టీఎస్ఆర్ చేసి ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆన్సర్ కి సో ఈ వీడియో మనకు ముఖ్యంగా పాలిసెట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రతి ప్రశ్న ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ఫస్ట్ క్వశ్చన్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ ఆఫ్ సిమెట్రికల్ కన్వర్జెంట్ లెన్స్ ఇఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ సేమ్ ఉంటే సో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి 1.5. సో జనరల్గా ఎప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. The product when the zinc is reacted with NaOHr. సో జింక్ NaOH రియాక్ట్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే సో Na2 ZnO2 అండ్ H2. These are the products. The molecule with least and highest bond angles respectively from the following. సో మనము లీస్ట్ అండ్ హైయెస్ట్ బాండ్ యాంగిల్స్ రిప్రజెంట్ చేయాలి. దీంట్లో మనకి లీస్ట్ అండ్ హైయెస్ట్ బాండ్ యాంగిల్స్ ఏంటి అంటే సో ఇక్కడ H2O. సో H2O అనేది లీస్ట్ బాండ్ యాంగిల్ అండ్ BF3. సో BF3 అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో ఇది హైయెస్ట్ బాండ్ యాంగిల్. సో H2Oకి ఇక్కడ మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. H2O 104.5 అండ్ BF3 బాండ్ యాంగిల్ 120 degrees. సో ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. సో H2O 104.5, NH3 107, CH4 109.5 అండ్ BF3 120. సో ఇక్కడ షేప్ కూడా ఇంపార్టెంట్. సో H2O సో షేప్ బెంట్. సో అమోనియా పిరమిడల్, CH4 మీథేన్ టెట్రాహైడ్రల్, BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ ట్రైగోనల్ ప్లేనర్. సో ఈ రెండు యాంగిల్స్ అండ్ షేప్ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 ఆన్సర్ BF3 H2O is the correct answer. In an experiment, 500 joule of work is required to transfer 20 coulomb of charge between 2 points of a resistor R. The current flowing through it is 1 ampere. Then the value of R. So R మనకు తెలుసు V by I. ఇది మనకి ఓమ్స్ లా తెలుసు కదా. రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V by I. సో ఇక్కడ మనకి V అంటే వోల్టేజ్ మనకి ఇక ఈ ఫార్ములా ప్రకారం ఉంటుంది. సో V ఈజ్ ఈక్వల్ టు W by Q అంటే W ఈజ్ గివెన్ యాజ్ 500 ఇన్ ద క్వశ్చన్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ Q is given as 20 coulomb. సో 500 by 20 is 25. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే 25 by 1 is 25. ఇక్కడ 1 ఎందుకు రాశానంటే ఇక్కడ కరెంట్ 1 ఆంపియర్ ఇవ్వడం జరిగింది. 25 by 1 is 25 ohms. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ 25 ohms. If the length of the wire is doubled while keeping force and velocity constant, how will the magnetic field strength be changed? It will remain same. Next question, which of the following statement is true? All compounds with hydrogens are acids. ఇది false statement. So only organic compounds with hydrogens are acids. ఇది కూడా wrong. Acids release H plus ions in aqueous solution. ఇది correct statement. All hydrogen contain compounds react with bases. ఇది కూడా false. సో ఇక్కడ అడిగింది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3 యాసిడ్ రిలీజ్ H plus ions in a aqueous solution. Next question, focal length of concave mirror is 15 centimeters. If an object is placed at a distance of 60 centimeters from the mirror, then image distance is. So image distance 20. ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు. సో 1 by V plus 1 by U is equal to 1 by F. సో ఇది మిర్రర్ ఫార్ములా. సో ఇందులో రిప్లేస్ చేస్తే F వాల్యూ 15 అండ్ U వాల్యూ 60, మనకి V వాల్యూ 20 సెంటీమీటర్స్ వస్తుంది. What type of lens does a doctor suggest for a person suffering from hypermetropia? సో హైపర్మెట్రోపియాకి మనము కాన్వెక్స్ లెన్స్ చేస్తాము, అదే మయోపియాకి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ద లైట్ విచ్ డీవియేట్స్ మోర్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో ఎక్కువ బెండ్ అయ్యేది అంటే ఎక్కువ డీవియేట్ అయ్యే లైట్ ఏంటి అంటే వాయిలెట్ కలర్ లైట్. అదే రెడ్ కలర్ లీస్ట్ బెండ్ ఉంటుంది. దిస్ ఈస్ బికాస్ వాయిలెట్ లైట్ హ్యాస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. Which of the magnification of the image formed by the convex mirror? So magnification will be 0.50. సో పాజిటివ్ ఎందుకు ఉంటుంది అంటే డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1. సో ఎప్పుడు మనకు మ్యాగ్నిఫికేషన్ లైస్ బిట్వీన్ 0 and 1. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. Which of the following controls light entering into the human eye? So pupil is the one which controls the light ఎంటరింగ్ ఇన్ టు ద హ్యూమన్ ఐ. సో ఇక్కడ మనకి వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. ఐరిస్ ఏమో అడ్జస్టింగ్ ప్యూపిల్ సైజ్, కోన్స్ కలర్ విజన్,
rods low light vision. So these are the important points, extra information. Object is placed between C1 and F1 of a concave lens. The image will be formed between P and F1. సో కాన్కేవ్ లెన్స్కి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ ఎప్పుడు P అండ్ Fకి మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇందులో ఆల్కేన్ అనేది C2H6. సో ఇక్కడ C2H6 అనేది ఈథేన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇట్ విల్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 2 C2H6 is the answer. The correct preferential order function group for naming a carbon compound according to this IUPAC rule is COOH. ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ హైస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, తర్వాత ఆల్డిహైడ్స్, తర్వాత కీటోన్స్ సి డబుల్ బాండ్ ఓ కీటోన్స్, తర్వాత లాస్ట్ ఆల్కహాల్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. సో ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్స్. దీని ప్రకారమే మనము ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సల్ఫర్ ఓర్? సో ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్. సో ఇక్కడ మిగతాయి కూడా ఇవ్వడం జరిగింది, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. విచ్ ఈస్ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫాలోయింగ్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, సోడియంలో హైయెస్ట్ అయనైజేషన్ ఉన్నది ఫ్లోరిన్. సో ఇక్కడ మీరు ఎఫ్ యాజ్ ద ఫ్లోరిన్ యాజ్ ద హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అమాంగ్ ఫ్లోరిన్, chlorine and bromine and sodium, being in group 1, has a much lower ionization energy than halogens. So correct option fluorine. Which of the following is used to reverse the direction of rotation of a DC motor? So commutator is used to reverse the direction of rotation of DC motor. Next question, if the electronic configuration of element A and B are 2 4 2 8 7, is the electronic configuration of A and B. So determine the nature of the bond formed of the compound formed between A and B. So covalent bond AB4. సో ఇక్కడ ఎందుకంటే A has 4 valence electrons. ఇక్కడ 4 valence electrons ఉన్నాయి Aకి, అండ్ 4 more to complete its octet. సో 4 ఉన్నాయి కాబట్టి 4 కావాలి ఆక్టేట్ రూల్కి. B has 7 valence electrons and need 1 more to complete. ఇక్కడ 7 valence electrons ఉన్నాయి కాబట్టి 1 more electron కావాలి ఫర్ ఆక్టేట్ రూల్. సో A will share its 4 electrons with 4 atoms of B. అందుకని మనం ఇక్కడ AB4 అని రాస్తున్నాము. ఇట్ ఈస్ ఎ కోవలెంట్ బాండ్. కరెక్ట్ ఆప్షన్ కోవలెంట్ బాండ్ AB4. Ore is heated in the presence of air is known as roasting. సో మనకి క్యాల్సినేషన్ అంటే హీటింగ్ ఓర్ వితౌట్ ఎయిర్ టు ఫార్మ్ ఇంప్యూరిటీస్. థర్మైట్ అంటే రియాక్షన్ యూజింగ్ అల్యూమినియం పౌడర్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్. సో ఇక్కడ మనకి రియాక్షన్ కూడా ఇంపార్టెంటే, మేక్ ఏ నోట్. రోస్టింగ్ అంటే హీటింగ్ ఆఫ్ ఓర్ విత్ ఎయిర్. స్మెల్టింగ్ అంటే మెల్టింగ్ ఓర్ విత్ ఎ రెడ్యూస్డ్ ఏజెంట్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్. సో ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఓర్ ఈజ్ హీటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, దాన్ని మనం రోస్టింగ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాంగ్ బేస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్? సో అమోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. స్ట్రాంగ్ బేస్ పొటాషియం హైడ్రాక్సైడ్. Next question, at which position should be an object be placed in front of a concave mirror of focal length 15 centimeters to produce a magnified virtual image? Answer 10 centimeters. Covalent compound from the following? So H2 అనేది covalent compound, make a note, and NaCl అనేది ionic compound. Which of the following molecule exhibits sp2 hybridization? సో ఇక్కడ మనకి ఆన్సర్, సో బోరాన్ ట్రైఫ్లోరైడ్ sp2 హైబ్రిడైజేషన్. మిగతా అన్ని, సో CH4 కానీ, అమోనియా కానీ, H2 కానీ, అవన్నీ sp3 హైబ్రిడైజేషన్. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ద కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ NaCl is 6. కరెక్ట్ ఆప్షన్ 3. Magnification of the image formed by a convex lens is plus 1.5. If the size of the object is 2 centimeters, the height of the image is 3 centimeters. Correct option 2. ఎందుకంటే మనకు తెలుసు m is equal to height of image by height of object. సో ఇక్కడ మనకి height of object ఇవ్వలేదు కాబట్టి m ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ 1.5. సో ఇంటూ 2. సో ఇక్కడ డివిజన్ ఇక్కడ సైడ్ పోతే మల్టిప్లికేషన్ అయింది కాబట్టి 1.5 into 2 is 3 centimeters. Next question, in an electric circuit 12 volt battery is connected and two resistors of 8 ohms and 12 ohms are connected in parallel. So both 8 and 12 are connected in parallel కాబట్టి మనకి parallel formula తెలుసు, 1/R is equal to 1/R1 plus 1/R2.
సో 2 రెసిస్టర్స్ 1/8 ప్లస్ 1/24. సింపుల్ ఎల్సిఎం చేస్తే క్యాలిక్యులేషన్ మనకి 1/r ఈజ్ ఈక్వల్ టు 1/6 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 ohms. ఇక్కడ అడిగింది ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. మనకి ఫార్ములా తెలుసు, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఐ అనేది కరెంట్ కాబట్టి వి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వి ఎంత వచ్చింది మనకి? సో ఎంత ఇచ్చారు? సో వి ఈజ్ గివెన్ యాజ్ 12 volts. సో 12 by R6, మనకి ఇంతకు ముందు R6 వచ్చింది కదా, 12 by 6 is 2 amperes. సో కరెంట్ ఎప్పుడు ఆంపియర్స్ లో మెజర్ చేస్తాం కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 4 ఆన్సర్ 2 amperes. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సోలార్ కుక్కర్? సో సోలార్ కుక్కర్ కాన్కేవ్ మిర్రర్ కి యూజ్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ సెట్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3? సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మనకి m -3 టు +3 ఉంటుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. L is equal to 3 అంటే F ఆర్బిటల్. Which of the following is a noble gas electronic configuration? సో 1s2 2s2 2p6. సో ఇది నియాన్. సో ఇక్కడ నియాన్ నోబుల్ గ్యాస్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 3 1s2 2s2 2p6. If 88 grams of carbon is combusted, how many carbon dioxide molecules are present in evolved gas? So 2 into 6.022 into 10 power of 23. If 2 centimeter height of object is placed at C of a convex lens, then the height of the image is 2 centimeters. ఎందుకంటే image is same size of the object but inverted గా ఉంటుంది. సో ఇక్కడ 2 centimeters height of the object ఇచ్చారు కాబట్టి height of the image will also be same 2 centimeters. Which orbital will be the 13th electron of Al అంటే అల్యూమినియం ఎంటర్ ఇంటూ? సో ఇట్ విల్ బి ఎంటర్ ఇంటూ 3p. ఎందుకంటే మనకి తెలుసు అటామిక్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం ఇస్ 13. సో ఇట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p1 కాబట్టి సో ఇట్ విల్ ఎంటర్ ఇంటూ 3p ఆర్బిటల్. కరెక్ట్ ఆప్షన్ 2 ఆన్సర్ 3p. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఆఫ్బా ప్రిన్సిపల్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటల్స్ డస్ అన్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఫస్ట్? 5s లో ఎంటర్ అవుతుంది. చాలా మంది 3d ఫస్ట్ అనుకుంటారు కానీ కాదు. సో 3d 4p 5p కాదు. ఫస్ట్ ఆఫ్బా ప్రిన్సిపల్ ప్రకారం ఆర్బిటల్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 5s. IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్ స్ట్రక్చర్ ఈస్? సో దీనికి మనం లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 3rd and 4th లో క్లోరో ఉంది అంటే క్లోరిన్ ఉంది కాబట్టి 3,4 డైక్లోరో 2 ఉన్నాయి కాబట్టి క్లోరిన్. సో డైక్లోరో హెక్స్ 6 ఈన్. ఎందుకు ఈన్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. సో ఎక్సాగాన్ ఎందుకంటే ఇక్కడ 6 కార్బన్ ఆటమ్స్ ఉండడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు 6 కార్బన్ అంటే ఎక్సాగాన్. ఈన్ ఎందుకంటే ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ ఉంటుంది, సింగిల్ బాండ్ ఉంటే ఏన్ ఉంటుంది. 1 ఆయిక్ యాసిడ్ ఎందుకంటే ఫస్ట్ కార్బన్లో ఆయిక్ యాసిడ్ ఉంది కాబట్టి కార్బానిక్ యాసిడ్. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ 4 3,4 డైక్లోరో ఎక్సీన్ అండ్ 1 ఆయిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, the position of the element in the periodic table with electronic configuration 1s2 2s2 2p6 3s2 3p5 is? So 3rd period 7th A group. 20 coulomb charge flowing in a conductor for 2 minutes, then current flowing in the conductor is 0.167 ampere. ఎందుకంటే మనకు కరెంట్ ఫార్ములా తెలుసు, చార్జ్ బై టైం. ఇక్కడ టైం 2 minutesలో ఇచ్చారు, మనం సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 2 into 60 which is 120 seconds. Charge is given as 20 coulomb. So 20 by 120. So ఎందుకంటే మనకు ఫార్ములా చార్జ్ బై టైం కాబట్టి చార్జ్ ఈస్ గివెన్ యాజ్ 20 అండ్ టైమ్ వి గాట్ ఇట్ యాజ్ 120 seconds. సో 20 by 120 అన్న 0.167 అన్న ఒకటే కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ 0.167 amperes. నెక్స్ట్ క్వశ్చన్, 2 ohms 4 ohms and 12 ohms resistors are connected in parallel, then effective resistance is? సో ప్యారలల్ అయితే మనకు తెలుసు 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/12. అదే సిరీస్ అయితే మనము డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సిరీస్ అయితే 2 + 4 + 12 18 amperes, కానీ ప్యారలల్ అయితే ఈ విధంగా 1/2 1/4 1/12 యాడ్ చేయాలి. ఒకవేళ 2 రెసిస్టెన్స్ ఉంటే ఇంతకుముందు చేసినట్టు 2a చేయాలి. 3 ఇచ్చారు కాబట్టి ఈ విధంగా. సో 2కి 4కి 12కి ఎల్సిఎం ఎంత? 12. సో 12లో ఎల్సిఎం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అది 2ని 12 వచ్చేదాకా మల్టిప్లై చేయాలి. 2 6 12
ఆ 6ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఎల్సిఎం 12, 4 3s ఆర్ 12, ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 ఎందుకంటే 12 12 12 1s ఆర్ 12 కాబట్టి 1ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 1 6 ఆర్ 6, సో 6 ప్లస్ 1 3s are 3, 1 1s are 1. So 1 into 6 6, 1 into 3 3, 1 into 1 1. So 6 plus 3 9 plus 1 10. So 10 by 12. సో ఇక్కడ 10 by 12 మనం తీసుకోవద్దు యాక్చువల్లీ, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ 1 by R కాబట్టి 10 by 12 వచ్చింది. మనము ఆర్ఏ తీసుకోవాలి, అంటే రివర్స్ తీసుకోవాలి. సో 10 by 12 మనం రెసిప్రోకల్ చేస్తే 12 by 10 విచ్ ఈస్ 1.2. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 1.2. మనం ఇక్కడ రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి 1.2 ఓమ్స్. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. ఇది కరెంట్ యాంపియర్స్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఓమ్స్లోనే తీసుకోవాలి. కరెక్ట్ ఆప్షన్ 1.2 ఓమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? సో ఇండక్షన్ స్టవ్ ఆన్సర్. What is the SI unit of magnetic field B in the equation A is equal to BIV? So ఇక్కడ టెస్లా is the answer. Magnetic field కి SI unit టెస్లా, ఎలక్ట్రిక్ కరెంట్ కి ఆంపియర్, ఇండక్టెన్స్ కి హెన్రీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి SI యూనిట్ వెబర్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. How many orbitals are present in the main shell for n is equal to 4? సో నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ మనకి ఫార్ములా తెలిసి n స్క్వేర్. సో n is equal to 4 కాబట్టి n స్క్వేర్ అంటే 4 స్క్వేర్ is 16. కరెక్ట్ ఆప్షన్ 2, ఆన్సర్ 16. Next question, Fe2O3 plus Al gives you Fe plus Al2O3 is a balanced chemical equation. సో ఇక్కడ ABCD అనేది కనుక్కోవాలి. బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి ABCD, సో ఎంత అని అడుగుతున్నాడు. ఇట్ విల్ బి 1 2 2 1 యాజ్ పర్ దిస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1 2 2 1 ఆప్షన్ 4. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ ద హైయెస్ట్ అటామిక్ రేడియస్? హైయెస్ట్ అటామిక్ రేడియస్ ఉంది పొటాషియం, ఎందుకంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ డౌన్ ఏ గ్రూప్. సో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, క్లోరిన్. సో ఈ ప్రకారం మనకి ఆర్డర్ ఉంటుంది, మేక్ ఏ నోట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ యాక్టివిటీ సిరీస్ ఆఫ్ ద మెటల్స్? సో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాపర్. సో సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ యాక్టివిటీ సిరీస్ మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్, అది వెరీ ఇంపార్టెంట్. సో మోర్ రియాక్టివ్ ఇక్కడ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, కార్బన్, జింక్, ఐరన్, టిన్, lead, హైడ్రోజన్, కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. సో లీస్ట్ ఇక్కడ ప్లాటినం, హైయెస్ట్ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ పొటాషియం. సో ఈ ఆర్డర్ మీకు కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ కంపల్సరీగా దీని మీద ఇవ్వడం జరుగుతుంది. Which of the following magnification belongs to the image formed by the concave lens? So concave lens answer 0.75, ఎందుకంటే it will lies between 0 and 1. పాజిటివ్ నంబర్ ఉంటుంది, అది కూడా 0 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3, ఆన్సర్ 0.75 ప్లస్ 0.75. ఐడెంటిఫై ద క్రిస్టలిన్ అలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. సో క్రిస్టలిన్ అలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఇస్ గ్రాఫైట్. కరెక్ట్ ఆప్షన్ 3, ఆన్సర్ గ్రాఫైట్. The maximum focal length of the human eye lens is 2.5 centimeters. అదే minimum 2.27. So maximum 2.5, minimum 2.27. Next question, the incident ray parallel to the principal axis of a concave mirror and the reflected rays converge at a point 20 centimeters from the mirror. Then the radius of curvature is 40. సో ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు, R is equal to 2F. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఇవ్వడం జరిగింది 20. సో 2 into 20 which is 40. కరెక్ట్ ఆప్షన్ 1, ఆన్సర్ 40. Moving on to the next question. The amount of oxygen required to combust the 6 gram of carbon is, so answer 16 grams. ఎందుకంటే 12 grams of carbon needs 32 grams of oxygen. అది 6 grams అడిగాడు కాబట్టి 16 grams of oxygen. కరెక్ట్ ఆప్షన్ 4, ఆన్సర్ 16 grams. A substance used to get relief in a honeybee sitting sorry. A substance used to get relief when a honeybee stings and a substance X reacts with hydrochloric acid and evolve a gas. The gas turns lime water into milky. Then X is calcium carbonate, CaCO3.
సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ వీడియో వాచ్ టిల్ థ్యాంక్ యూ. Which of the following will decrease in a group from top to bottom? So atomic radius, electropositivity, electronegativity, metallic nature. సో మీరు చూసినట్టయితే పీరియాడిక్ ప్రాపర్టీ ట్రెండ్స్ గ్రూప్ అంటే టాప్ టు బాటమ్ పీరియాడిక్ టేబుల్లో టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్, ఎలక్ట్రోపాజిటివిటీ, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, మిగతా అన్నీ డిక్రీజ్ అవుతుంది. అంటే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రో అఫినిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ డిక్రీజ్ అవుతుంటాయి. సో అదే ఇది గ్రూప్ కాబట్టి పీరియడ్లో అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది, ఆపోజిట్గా ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది నేను పీరియడ్ గురించి మాట్లాడుతున్నా. ఇది గ్రూప్. టాప్ టు బాటమ్ అంటే గ్రూప్లో అటామిక్ రేడియస్, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ మెటాలికల్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రో పాజిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మిగతా అన్నీ డిక్రీజ్ అవుతాయి. సో మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. ఇప్పుడు క్వశ్చన్ చూసినట్టయితే అటామిక్ రేడియస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ డిక్రీజ్ ఇన్ గ్రూప్? అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, మెటాలికల్ నేచర్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ అన్నది ఒకటే, ఎలక్ట్రో నెగిటివిటీ. సో కరెక్ట్ ఆప్షన్ 3. ద ఇనేట్ గ్యాస్ విచ్ డు నాట్ ఒబే ఆక్టేట్ రూల్ ఈస్, ఇది హీలియం. ఎందుకంటే హీలియంలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 ఉంటుంది కాబట్టి ఆక్టేట్ రూల్ అప్లై అవ్వదు. సో ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్కి ఆక్టేట్ రూల్ ఒబే అవుతుంది. హీలియం ఎందుకంటే అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం అని అందరికీ తెలుసు 2 అని. సో హీలియంలో ఓన్లీ 2 ఉంటుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 1s2 ఉంటుంది కాబట్టి ఆక్టేట్ రూల్ అంటే ఇట్ షుడ్ ఒబే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. సో ఇది ఉండదు కాబట్టి ఆన్సర్ ఈజ్ హీలియం, ఆప్షన్ 1. ద నంబర్ ఆఫ్ సిగ్మా పై బాండ్స్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. సో ఈ పిక్చర్ రివర్స్ స్టూడెంట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కోసం పెట్టుకున్నాను. సో నంబర్ ఆఫ్ సిగ్మా పై ఇక్కడ మీరు గమనించినట్టయితే నైట్రోజన్ మాలిక్యూల్లో సిగ్మా 1 ఉంటుంది, పై 2 ఉంటాయి. సో 1 సిగ్మా 2 పై బాండ్స్ విల్ బి దేర్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1 సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపౌండ్స్ హ్యాస్ హైయెస్ట్ బాండ్ యాంగిల్? సో BeCl2, NH3, CH4, H2O. సో ఇక్కడ వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను స్టూడెంట్స్ మీకు అర్థం చేసుకోవడానికి. ఇది CH4 మీథేన్లో 109 degrees 28 minutes ఉంటుంది బాండ్ యాంగిల్. అదే NH3 అమోనియంలో 107 degrees ఉంటుంది. H2O 104.5 degrees ఉంటుంది. BeCl2 మాత్రం 180, అది లీనియర్ యాంగిల్ కాబట్టి, స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 degrees ఉంటుంది, విచ్ హాస్ హైయెస్ట్ బాండ్ యాంగిల్ అమాంగ్ దీస్ 4. సో కరెక్ట్ ఆప్షన్ 1 BeCl2. సో నేను ఇన్ అండ్ అరౌండ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను స్టూడెంట్స్, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Calculate the current passing in a circuit having resistance of 1 lakh ohms and connected to 240 volts battery. సో మనందరికి తెలుసు కరెంట్ అడుగుతున్నాడు ఇక్కడ. కరెంట్ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు V/R. I అంటే కరెంట్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, బై R అంటే రెసిస్టెన్స్. సో I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఈజ్ గివెన్ యాజ్ 240 volts బై R 1 lakh. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ డినామినేటర్లో 4 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ ప్లేసెస్లో 4 నంబర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. డెసిమల్ ప్లేసెస్ 1 2 3 4. 24ని 0.0024గా రాయాలి, విచ్ ఈజ్ ఆప్షన్ 2. సో 0.0024 amperes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఫార్ములా ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్, I ఈజ్ ఈక్వల్ టు V/R. ఇంకో క్వశ్చన్, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ కంపల్సరీ ఒక అడుగుతాడు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఈ టేబుల్ మీరు చూసినట్టయితే అల్యూమినియం ఈజ్ లెస్ దెన్ మెగ్నీషియం. సో మీకు గమనించవచ్చు, అల్యూమినియం ఈజ్ లెస్ దెన్ మెగ్నీషియం, లెస్ దెన్ కాల్షియం అండ్ లెస్ దెన్ పొటాషియం. సో ఇక ఆర్డర్ ఉంది కాబట్టి కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 4. సో ఈ టేబుల్ డెఫినెట్గా నేర్చుకోవాలి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. థర్మైట్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ Fe2O3 అండ్ అల్యూమినియం పౌడర్. సో కరెక్ట్ ఆప్షన్ థర్మైట్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ అనేది థర్డ్ ఆప్షన్, Fe2O3 అల్యూమినియం పౌడర్. ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ఫ్రూట్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఈజ్ పైన్ ఆయిల్. సో మనకు తెలుసు ఫ్రూట్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో పైన్ ఆయిల్ యూజ్ చేస్తామని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సాచురేటెడ్ కార్బన్ కంపౌండ్స్? సో సాచురేటెడ్ కార్బన్ కంపౌండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఈథేన్, C2H6. ఎందుకు ఈథేనే సాచురేటెడ్ కార్బన్ కంపౌండ్ అంటే ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటుంది. సో కార్బన్కి ఇక్కడ మనకు సింగిల్ బాండ్ ఉంది కాబట్టి సింగిల్ బాండ్ అన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ అన్ని అన్సాచురేటెడ్ కార్బన్ కంపౌండ్స్.
మేక్ ఏ నోట్ స్టూడెంట్స్ ఇది. సో కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటి అంటే C2H6, దీన్ని ఈథేన్ అంటాం. ద ఫార్ములా ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ అమైన్. సో అమైన్కి ఫంక్షనల్ గ్రూప్ ఇది CONH2. Which of the following sentence is incorrect? So a lens has two radius of curvature. Is the correct statement. The midpoint of a thin lens is called optic center. Is the correct. A lens has one focal point. Is the wrong, students. Ikkada incorrect annadu. So a lens has one focal point and is wrong. Endukante a lens has two focal points. The distance between focus and optic center is known as focal length. Is the correct. So incorrect statement enti ante ikkada third. A lens has one focal point is wrong. Magnification of an image by an object due to lens is -3. Then the object position is F and C. So -3 కాబట్టి ఇది F కి C కి మధ్యలో ఉంటుంది ఆబ్జెక్ట్. Which of the following will regulate the amount of light entering the iris? Iris is the one which regulates the amount of light entering the eye. The maximum focal length of human eye is 2.5 centimeters. అదే మినిమం అయితే 2.27 సెంటీమీటర్స్. మేక్ ఎ నోట్ స్టూడెంట్స్. సో మినిమం 2.27, ఇక్కడ మ్యాక్సిమం అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2.5 సెంటీమీటర్. ద యాసిడ్ దట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ వినిగర్ ఈజ్, అది ఎసిటిక్ యాసిడ్ అంటారు, ఇథనాయిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. సో ద యాసిడ్ దట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ వినిగర్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. The products formed in the reaction between zinc granules and sodium hydroxide solution is the Na2ZnO2 plus H2. Correct option for this question is third. The coefficients of reactants and products of the given equation after balancing are respectively. So coefficients అంటే C3H8 కి ముందు ఉన్న నంబర్ ఏదైతే ఉందో దాన్ని కోషెంట్ అంటాం. సో ఫస్ట్ ఇది బ్యాలెన్సింగ్ లేదు స్టూడెంట్స్, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. C3H8 plus 5O2 gives rise to 3CO plus 4H2O. మీరు గమనించినట్టయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి రియాక్టెంట్స్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ యారోకి రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్స్ అంటాము. రియాక్టెంట్స్లో ఆక్సిజన్ 2 ఉన్నాయి అండ్ ప్రోడక్ట్లో ఆక్సిజన్ 3 ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్ అవ్వలేదు. సో దీన్ని ఈ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు. 5 2s are 10 ఆక్సిజన్. ఇక రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే 3 2s are 6, 3ని 2ని మల్టిప్లై చేయాలి. 3 2s are 6 ఆక్సిజన్, 4 into 1 ఏం లేకుంటే 1 అనుకోవాలి. 4 1s are 4. సో 6 ఆక్సిజన్ ప్లస్ 4 ఆక్సిజన్ ఇస్ 10 ఆక్సిజన్. అందుకని ఇక్కడ 5 రాయాల్సి వచ్చింది. ఇక్కడ C3 ఉంది. సో C3 ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే రియాక్టెన్స్ 3 కార్బన్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 పెట్టుకోవాలి. సో దట్ ఇట్ విల్ బికమ్ 3 కార్బన్. సో ఇప్పుడు మనకు బ్యాలెన్స్ అయ్యింది. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ద కోఎఫిషియంట్స్ అడిగాడు. కోఎఫిషియంట్స్ అంటే C3H8కి ముందున్న నంబర్ 1, ఆక్సిజన్కి ముందున్న నంబర్ 5 విచ్ ఇస్ కోఎఫిషియంట్. సో 1 5 3 4. సో 1 5 3 4 ఆర్ ద కోఎఫిషియంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 2. Phenolphthalein solution turns sodium hydroxide into pink color. So phenolphthalein solution turns sodium hydroxide into pink. The correct ascending order of energies of orbitals. So order ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ 1s 2s 2p 3s 3p 4s 3d 4p ఉంటుంది. సో ఇక్కడ 3s 3p 4s 3d 4p. సో దిస్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటల్స్. సో ఇది మీరు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. అందుకని ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఇలా పెట్టాను. ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఫర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సోడియం ఈజ్ 0. ఎందుకంటే సోడియం విల్ బి హ్యావింగ్ 11. సో అటామిక్ నెంబర్ 11 కాబట్టి 1s2 2s2 2p6 3s1 ఉంటుంది. సో 3s కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ 0 ఉంటుంది. ఎప్పుడు ఎస్కి 0 ఉంటుంది, పికి 1, డికి 2, ఎఫ్కి 3 ఉంటుంది. మేక్ ఎ నోట్. సో 3s ఉంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ 0 ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 1. The basis for modern periodic table is atomic number. So modern periodic table is based on atomic number. Adhe Mendeleev's periodic table depends on atomic weight. Number of elements present in period 4 are. So period 4 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో మీరు గమనించినట్టయితే ఫస్ట్ పీరియడ్లో 2 ఉంటుంది, సెకండ్ 2 ఉంటాయి, సెకండ్ పీరియడ్లో
6 ప్లస్ 2 8, థర్డ్ పీరియడ్లో 8, ఫోర్త్ పీరియడ్లో మాత్రం 18 ఉన్నాయి. సో కరెక్ట్ ఆప్షన్ 18, విచ్ ఈస్ ఆప్షన్ 2. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్ 4 ఈజ్ 18. మీరు ఇక్కడ గమనించవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇన్కంప్లీట్ పీరియడ్ ఏంటి అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ 7th పీరియడ్ అది ఒకప్పుడు ఇప్పుడైతే అన్నీ ఫిల్ అయిపోయాయి స్టూడెంట్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 109 నుంచి 118 వరకు ఫిల్ అయిపోయాయి. సో ఇది ఇన్కంప్లీట్ కాదు, అప్డేటెడ్ క్వశ్చన్ కాదని చెప్పొచ్చు అది. సో ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయ్యాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో 7th పీరియడ్ ఈజ్ ఆల్సో complete periodic table. Three resistors R1, 20, 30 ohms are connected in parallel. If the resultant resistance is 5.5 ohms, then the value of R1 is. So parallel కాబట్టి మనం ఏం చేయాలంటే 1 by R1 plus 1 by R2 plus 1 by R3, which is nothing but 1 by 5.5 ప్యారలెల్లో ఫార్ములా అప్లై చేశాను. సో 1 by R1 తెలియదు కాబట్టి మనము అదే విధంగా పెట్టుకోవాలి. 1 by R1 plus 1 by R2 is 1 by 20, 1 by R3 is 1 by 30 is 1 is equal to 5.5. So ఇక్కడ 1 by R1 is equal to 1 by 5.5 minus 5 by 60, which is 1 by 12. So 1.5.5, 1 by 5.5 value is 0.18, 1 by 12 value is 0.08. సబ్ట్రాక్ట్ చేస్తే 0.18లో నుంచి 0.06 ఇస్తే 0.1 వస్తుంది. 0.1 అన్న 1 by 10 అన్న ఒకటే స్టూడెంట్స్. 1 by R1 0.1 అవుతే R1 is equal to 10. సో ఆన్సర్ ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ 10 ohms. The resultant resistance of R1 and R2 when connected in series is 6 ohms and 5 by 6 ohms in parallel. సో R1 R2 సిరీస్లో అయితే 6 ohms వస్తుందంట, ప్యారలల్లో అయితే 5 by 6 ohms వస్తుందంట. దెన్ వాల్యూ ఆఫ్ R1 and R2 ఈజ్, సో వాల్యూ ఆఫ్ R1 and R2 ఈజ్ 5 ohms and 1 ohm. ఎందుకు అంటే సిరీస్ అంటే యాడ్ చేయాలి. 5 plus 1 is 6. సో అండ్ 5 ఇప్పుడు సిరీస్లో ఉంది కాబట్టి యాడ్ చేయాలి. అదే ప్యారలల్ అయితే 1 by 5 plus 1 by 1, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్టయితే 5, 1 plus 5, 6 by 5 అవుతుంది. 6 by 5, which is resistance in parallel, reverse చేయాలి స్టూడెంట్స్. సో 1 by RP is 6 by 5 అయితే RP is equal to 5 by 6. సో ఇక్కడ ప్యారలల్కి మ్యాచ్ అయింది, ఉన్న ఆప్షన్స్ సిరీస్కి మ్యాచ్ అయింది. సో మీరు అడగచ్చు సార్ 2 ohms 6 ohms, సార్ 2 ohms 4 ohms కలిపితే సిరీస్లో 6 ohms వస్తుంది, బట్ ఇఫ్ యూ డూ ఇన్ ప్యారలల్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5 by 6. సో కరెక్ట్ ఆప్షన్ ఇది సాటిస్ఫై అవుతుంది, 5 ohms and 1 ohm. Two resistors 2 ohms and 4 ohms are connected in parallel in a circuit having current of 12 amperes. Voltage in the current is. So find the voltage. Voltage అంటే V కనుక్కోవాలి. మనకు తెలుసు ఫార్ములా V is equal to IR, ఆర్ ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం, ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో I is equal to V by R అన్న V is equal to IR అన్న ఒకటే స్టూడెంట్స్, ఇది రెండు ఒకటే ఫార్ములా బట్ ఇన్ డిఫరెంట్ వే ఐ రోడ్. సో V is equal to I ఎంత ఇచ్చాడు, కరెంట్ ఈస్ గివెన్ యాజ్ సో 12 amperes. R అంటే రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, సో 2 ohms 4 ohms ప్యారలల్ ఉన్నాయి కాబట్టి 1/2 plus 1/4 చేయాల్సి ఉంటుంది. సో 2 4కి ఎల్సిఎం 4. సో ఇక్కడ ఎల్సిఎం 4 వచ్చింది కాబట్టి 2 2s are 4. సో 2ని 2తో మల్టిప్లై చేసి 4 ఎల్సిఎం వచ్చింది కాబట్టి 2 న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 4 1s are 4, 1 ఉంది కాబట్టి న్యూమరేటర్. 1 2s are 2 plus 1 1s are 1. సో 3/4. సో ఇక్కడ 3/4 రాసుకోవద్దు, ప్యారలలో రివర్స్ చేయాలి స్టూడెంట్స్. 1/R ఈజ్ ఈక్వల్ టు 3/4. మనకి R కావాలి కాబట్టి 4/3 రెసిప్రోకల్ చేయాలి. సో R 4/3 ఎలా వచ్చిందో మనం చూసాము. I 12 విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో 3 1s are 3 4s are 12. V ఈజ్ ఈక్వల్ టు 4 into 4 మిగిలింది కాబట్టి 16 volts. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4, 16 volts. Which of the following will work on Faraday's law of electromagnetism? So obviously మనకి induction stove will work on electromagnetism. Refrigerator, radio, electric stove, they are not work on the principle of Faraday's electromagnetism. Carnallite is the ore of magnesium. So correct option దీనికి magnesium. Next question చూద్దాం. The image formed by concave mirror is virtual, erect and magnified. Then the position of object. So virtual, ఇక్కడ virtual అంటే ఇట్ సైడ్ ఉంటుంది, virtual
erect magnified కాబట్టి the position of the object will be definitely between P and F. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ వర్చువల్గా ఎరెక్ట్గా మ్యాగ్నిఫైడ్ అవుతుంది. సో ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో ఎఫ్ అంటే ఆప్షన్ 4. ఈ డయాగ్రామ్ ఈఎల్ఎస్ స్టూడెంట్స్ మీకు అర్థం చేయించడానికి నేను సపరేట్గా తీసుకొని ఇన్సర్ట్ చేశాను. ఆక్సిడేషన్ ఈజ్ అ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటేనే ఆక్సిడేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఏదైనా ఒక్కొక్కసారి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కూడా అడుగుతాడు. సో ఇక్కడ అడగలేదు రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చాడు, రాంగ్. యాక్చువల్లీ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్? మీరు గమనించినట్టయితే థర్డ్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎందుకంటే సో రియాక్టెంట్స్లో 3 Fe ఉన్నాయి, ఇక్కడ Fe3 ఉంది. సో ఇక్కడ Fe బ్యాలెన్స్ అయింది. హైడ్రోజన్ చూద్దాం. 4 2s are 8. సో రియాక్టెంట్ సైడ్లో 8 హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా ప్రోడక్ట్లో కూడా 8 హైడ్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయింది. సో ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ప్రోడక్ట్లో, సో రియాక్టెంట్స్లో 4 ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్లో కూడా 4 ఉన్నాయి. సో Fe, H and O are balanced in this option. So third is the correct answer. Plaster of Paris is prepared from, it is prepared from CaSO4. Then gypsum అంటాము. CaSO4 2H2O తోనే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయబడింది. The color of sodium vapor lamp is, it is yellow in color. So correct option 1, yellow. The size and energy of the main shell is represented by principal quantum number, spin quantum number, angular momentum quantum number, magnetic quantum number. So correct option enti ante option 1, principal quantum number. So size and energy of the main shell is represented by principal quantum number. The formula for the number of electrons can be present in an orbit is 2n square. So 2n square is the formula represented for the number of electrons in an orbit. N is equal to 3, L is equal to 1. Quantum number represents, so it represent 3p. ఎందుకు అంటే n 3 ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ 3 ఉంది కాబట్టి n is 3, ఇక్కడ n is 4 కాబట్టి ఇది రాంగ్. n is 3, ఇది కరెక్ట్ అవ్వచ్చు, ఇది కరెక్ట్ అవ్వచ్చు, ఇది కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ L1 ఉన్నాడు కాబట్టి L1 ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, L1 ఉంటే అది p, L0 ఉంటే అది S, L ఒకవేళ 2 ఉంటే D, L3 ఉంటే అది F. సో ఇక్కడ L ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు కాబట్టి 3p. ఇది కాదు, ఎందుకంటే L0 ఉంటే 3s అవుతుంది, 3D ఎప్పుడు అవుతుంది, ఒకవేళ L2 ఉంటే 3D అవుతుంది. కానీ L1 ఇచ్చాడు కాబట్టి 1, 3 and 2 are wrong statements. కరెక్ట్ ఏంటి అంటే 3p. n ప్లస్ ఎల్, ఇంతకుముందు చెప్పినట్టు n అంటే ఇది 4, l అంటే fకి ఇంతకుముందు చెప్పాను కదా, s is 0, p 1, d 2, f 3. ఇక్కడ అడిగింది n ప్లస్ ఎల్, ఇక్కడ f ఇచ్చాడు కాబట్టి f 3, n 4 ఇక్కడ ఉంది. సో 4 ప్లస్ 3 is 7 కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2, 7. Which of the following is acidic in nature? So non-metal oxides are acidic in nature. అదే మెటల్ ఆక్సైడ్స్ కి బేసిక్ ఇన్ నేచర్. Stinging hair of leaves of nettle plant inject methanoic acid. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2, methanoic acid. The image formed by convex lens is virtual, erect and larger than that of the object. Then the position of the object will be. So it will be placed in between F and P. So F ki P ki మధ్యలో ఉంటే సో ఇక్కడ image will be virtual, erect and enlarged. So same convex, concave, same students. If object దీని మధ్యలో ఉంటే F ki P ki, then image will be virtual, erect and larger than the object. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 3. ఈ ఇమేజ్ జిఎల్ఎస్ స్టూడెంట్స్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని.
The position of the object placed in front of a converging lens of focal length 10 centimeters. So as to obtain the inverted diminished image. సో ఈ విధమైన క్వశ్చన్ ఇస్తే మనం ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/30. u 30 వస్తుంది మనకి. సో v 15 వాల్యూ వస్తుంది కాబట్టి సో v 15 అయితే సో ఆబ్జెక్ట్ షుడ్ బి 30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఫోకల్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఉంటే then the position of the object will be 30 centimeters. In spherical mirrors, all the distance should be measured from pole. So spherical mirrors lo distance should always be measured from pole. The mirror used in headlights of vehicles is concave mirror. So headlight vehicles lo use chese mirror manaki concave mirror. Magnification produced by convex mirror is always less than 1. So correct option, less than 1. Magnification produced by convex mirror is always less than 1. Which of the following match is incorrect? Solar cooker convex, so concave mirror is correct. Car headlight concave mirror is correct. Dentist convex mirror actually is wrong. Dentist use చేసేది కూడా కాన్కేవ్ మిర్రర్, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చారు కాబట్టి రాంగ్. రేర్ వ్యూ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటి అంటే డెంటిస్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఇది ఇన్కరెక్ట్. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి 3. A prism with an angle A is equal to 60 degrees produce an angle of minimum deviation 30 degrees. The refractive index of the prism. So refractive index of the prism is given by the formula n is equal to sin A plus d by 2 by sin A by 2. A అంటే ఇచ్చిన ప్రిజం విత్ అన్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది A, డీవియేషన్ D. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది sin A plus d అంటే sin 60 plus 30 by 2 అంటే 90 by 2 is sin 45. sin A by 2 అంటే sin 60 by 2 30. sin 45 is 1 by root 2, sin 30 is 1 by 2. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి √2 వస్తుంది. √2 వాల్యూ ఇస్ 1.414. సో కరెక్ట్ ఆప్షన్ 3. ద కలర్ విచ్ హ్యాస్ లీస్ట్ వేవ్ లెంత్ ఇన్ విబ్జిఆర్ ఈజ్. సో విబ్జిఆర్లో లీస్ట్ వేవ్ లెంత్ ఉన్నది వాయిలెట్, హైయెస్ట్ వేవ్ లెంత్ ఉన్నది రెడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ frequency. Frequency does not change during the refraction of light. So correct option దీనికి 4, frequency. Intensity of scattering light will be more when the angle of scattering is 90 degrees. వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్కస్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ అంటే బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్? సో రేర్ వ్యూ మిర్రర్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ కాన్వెక్స్. సెక్యూరిటీ పర్పస్లో కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తాము. సర్వైలెన్స్ ఓన్లీ డిష్ యాంటీనాస్కి మాత్రం ఉపయోగించాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అంటే ఆప్షన్ 2, డిష్ యాంటీనాస్. A student adds a few drops of universal indicator to a dilute solution of vinegar taken in a test tube. Which of the following color would be observed? So we observed red color. ఇది ల్యాబ్ యాక్టివిటీలో ఉన్న ఒక ఎక్స్పెరిమెంట్. సో మనము రెడ్ కలర్ అబ్జర్వ్ చేస్తాం. Which of the following is used as a mild antiseptic? Bleaching powder, sodium carbonate, hemihydrate calcium sulfate, sodium hydrogen carbonate. So antiseptic ఉపయోగించేది అంటే sodium hydrogen carbonate. On bringing a lighted matchstick near the mouth of the test tube in which NaOH and zinc reacts, NaOH జింక్ గ్రాన్యూల్స్ రియాక్ట్ చేస్తే ఒక మ్యాచ్ స్టిక్ చేస్తే పాపప్ సౌండ్ మనకు వినిపిస్తుంది. ఆల్రెడీ ఇది మనము చాలా సందర్భాల్లో ఎక్స్పెరిమెంట్లో చూసాం. A given piece of metal is to be shaped in a conductor of minimum resistance. Its length and area cross section should be. So length ఏమో ఆఫ్ ఉండాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో 2 times ఎక్కువ ఉండాలి. సో ఆఫ్ లెంత్ అండ్ 2 times ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఏంటంటే 2. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఇస్. సో ఏకి బికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఏ నుంచి బి పాయింట్ వరకు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో చూడాలి. సో విబి మైనస్ విఏ ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ కాబట్టి బ్యాటరీలో హయ్యర్ నుంచి లోవర్ వెళ్తుంది కాబట్టి సింబల్ నెగిటివ్ పెట్టుకోవాలి. సో -2 వోల్ట్స్ ఉన్నాయి కాబట్టి -2. అండ్ సో ఇక్కడ 2 ohms ఉంది అండ్ 1 ఆంపియర్ ఉంది కాబట్టి వీ నో ద ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR.
సో -1 ఇంటూ 2, కరెంట్ ఏమో 1, రెసిస్టెన్స్ ఏమో 2 ఓమ్స్ ఉంది కాబట్టి ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి 1 ఇంటూ 2. ఎందుకు నెగిటివ్ సింబల్ పెట్టాను? బికాస్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ బిగ్గర్ టు స్మాలర్. సో హయ్యర్ ఎండ్ టు లోవర్ ఎండ్ వెళ్తుంది కాబట్టి నెగిటివ్ పెట్టుకోవాలి. అండ్ +5. ఎందుకు +5 అంటే నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్, స్మాల్ టు హై, లోవర్ నుంచి హయ్యర్ పోతుంది కాబట్టి కరెంట్ మనకి +5 రాసుకోవాలి. సో దిస్ సింబల్స్ ఇండికేట్ వెరీ ఇంపార్టెంట్. సో -2, -2, +5. So -2 is -4, +5 is 1. So answer is 1 volts. నేచర్ ఆఫ్ ఫ్యూజ్ మస్ట్ బి థిన్ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఎందుకు లో మెల్టింగ్ పాయింట్ అవుతుందంటే ఎనీ కేస్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే ఆ థిన్ వైర్లో ఉన్న ఫ్యూజ్లో ఉన్న థిన్ వైర్ కాలిపోతుంది. సో దట్ ఇస్ ద రీజన్ వై ఆల్వేస్ వీ విల్ యూజ్ లో మెల్టింగ్ పాయింట్ వైర్స్ ఇన్ ద ఫ్యూజ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే థిన్ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. If angle between a magnetic field B and a vector normal to the area of coil is 30 degrees in case 1 and 60 degrees in case 2, find the ratios of case 1 is to case 2. దానికి సింపుల్గా మనము cos 30 is to cos 60 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో cos 30 వాల్యూ √3/2 is to cos 60 is 1/2. 2 get cancelled, √3 is to 1 is the answer. The increasing order of the wavelength of radiations in an electromagnetic spectrum. Electromagnetic spectrum లో increasing order of wavelength చూస్తే ఫస్ట్ గామా రేస్ చిన్నగా ఉంటుంది, followed by UV rays, infrared rays and highest is microwave rays. If the value of principal quantum number is 3, then number of orbitals and electrons. So number of orbitals is given by the formula n square and electrons is given by the formula 2n square. So principal quantum number n 3 ఇచ్చాడు కాబట్టి ఇందులో రిప్లేస్ చేద్దాము. 3 square and electrons కి మాత్రం 2 into 3 square. So 3 square value is 9, 2 into 9 which is 18. 9 and 18 is the answer. Correct option ఏంటంటే 4. M is a magnetic quantum number and L is an angular momentum quantum number, then L is equal to m minus 1/2. The formula one has to be familiar. Which of the following electronic configuration represent the element with maximum electron affinity? మనము పీరియాడిక్ టేబుల్ చూస్తే లెఫ్ట్ నుంచి రైట్కి ఎలక్ట్రానిక్ అఫినిటీ ఇంక్రీజెస్. సో ఎలక్ట్రానిక్ అఫినిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ మనకి క్లోరిన్ చూసినట్టయితే 1s2 2s2 2p6 3s2 3p5 17 అటామిక్ నెంబర్ ఉంది కాబట్టి ఇది క్లోరిన్. సో క్లోరిన్ యాజ్ అ హైయెస్ట్ ఎలక్ట్రానిక్ అఫినిటీ, ఎందుకంటే మనం లెఫ్ట్ నుంచి రైట్ చూస్తే క్లోరిన్ ఈస్ ప్లేస్డ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద అటామిక్ టేబుల్. సో క్లోరిన్ యాజ్ ద హైయెస్ట్ ఎలక్ట్రానిక్ అఫినిటీ అంటే కరెక్ట్ ఆప్షన్ 1s2 2s2 2p6 3s2 3p5. Total number of inner transition element present in the modern periodic table is 28. Inner transition elements ante manaki lanthanides and actinides. This we call it as lanthanides and we call it as actinides. So 14 lanthanides, 14 actinides, total 28. ఈ 28 ని మనము inner transition elements కూడా అంటాం. If B represent magnetic field and I represent current, then the direction of force acting on the conductor. So it will be perpendicular to the conductor. So PQ ki E force acting will be 90 degrees. So correct option ఏంటంటే 1. Mathematic form of Faraday's law of electromagnetic induction is delta phi by delta T. This is the formula for Faraday's law. A straight conductor, not a loop, move in a uniform magnetic field, then the EMF induced across the conductor will be induced EMF. A substance is added to an ore to get rid of earthly impurities during the formation of a fusible compound is flux. pH values of four solution P, Q, R, S are 4, 7, 8, 9 respectively. So put them in sequence of their nature. మనం ఒకసారి పిహెచ్ వాల్యూస్ తీసుకుంటే ఫస్ట్ 7 అనేది న్యూట్రల్. సో 7 కంటే 6, 5, 4 సో ఆన్ టిల్ 1 ఆర్ అసిడిక్ ఇన్ నేచర్ అండ్ అబోవ్ 7, 8, 9, 10 సో ఆన్ 14 విల్ బి బేసిక్ ఇన్ నేచర్. సో 7 కంటే ఎక్కువ ఉంటే బేసెస్ అంటాము, 7 కంటే తక్కువ ఉంటే దాన్ని అసిడిక్ నేచర్ అంటాం అనమాట. సో స్ట్రాంగ్ యాసిడ్ విల్ బి 1 అండ్ స్ట్రాంగ్ బేస్ విల్ బి 14 అండ్ వీక్ యాసిడ్ విల్ బి 6 అండ్ వీక్ బేస్ విల్ బి 8. సో ఇక్కడ 4, 7, 8, 9 4 అనేది అసిడిక్ నేచర్,
7 అనేది న్యూట్రల్. 8 and 9 are basic in solution. 8 and 9 are basic in nature. So 118లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే థర్డ్. We'll see 119. In the adjacent diagram, V1, V2 represent velocities and N1, N2 represent refractive indices. Then which of the following option is correct? You see the diagram, we can conclude that it is a denser medium and it is a రేరర్ మీడియం. ఎందుకు దీన్ని రేరర్ మీడియం అంటున్నానంటే, సో దిస్ ఈజ్ బెండింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్, కాబట్టి ఇది రేరర్ మీడియం. సో రేరర్ మీడియంలో N1 విల్ బి గ్రేటర్ దెన్ N2 అండ్ V2 విల్ బి గ్రేటర్ దెన్ V1. సో N1 గ్రేటర్ దెన్ N2, V1 ఈజ్ లెస్ దెన్ V2 అన్న, V2 గ్రేటర్ దెన్ V1 అన్న ఒకటే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫోర్త్. When a light travels from denser to rarer medium, the refractive index of the medium are root 2 and 1. If the angle of incidence is 30 and the angle of reflection will be 45. A ray of light passes normally through a slab n is equal to 1.5 of thickness 4 centimeters. Then time taken by the ray to go across the slab is. So time అడిగాడు కాబట్టి we know the time formula which is distance by speed. ఇక్కడ డిస్టెన్స్ అన్న థిక్నెస్ అన్న ఒకటే. సో డిస్టెన్స్ ప్లేస్లో 4 పెడదాము. స్పీడ్ వీ డోంట్ నో స్పీడ్, వీ ఫైండ్ ద స్పీడ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ light or speed of light in vacuum divided by refractive index. So speed of light in vacuum is 3 into 10 power of 8 by refractive index is given by the number 1.5. So 1.5 ones are 1.5 twos are. So speed is 2 into 10 power of 8. So 4 by, so ఇది 4 centimeters లో ఇచ్చాడు, divided by 2 into 10 power of 8. సో మనకు స్పీడ్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది. బట్ దిస్ ఈజ్ మీటర్స్ పర్ సెకండ్, కానీ ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద సేమ్ యూనిట్స్. సో 0.04 మీటర్స్ అన్న 4 సెంటీమీటర్స్ అన్న ఒకటే ఇంటూ 10 పవర్ ఆఫ్ 8. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఈజీ కావడానికి విల్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 100. సో ఎందుకు మల్టిప్లై చేయాలి? డెసిమల్ ఫ్రాక్షన్ రిమూవ్ చేయాలంటే 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 100. సో 4 by 2 into 10 పవర్ ఆఫ్ 10. ఇంతకుముందు 8 ఉంది, ఇక్కడ 10 పవర్ ఆఫ్ 2. 10 పవర్ ఆఫ్ 8 into 10 పవర్ ఆఫ్ 2 is 10 పవర్ ఆఫ్ 10. సో 2 ones are 2 twos are. సో 2 into 10 పవర్ ఆఫ్ -10, ఎందుకంటే డినామినేటర్లో న్యూమరేటర్ పెడితే నెగిటివ్ అయిపోతుంది, పవర్ నెగిటివ్ అయిపోతుంది కాబట్టి 2 into 10 పవర్ ఆఫ్ -10 is the answer. ఆటో రిడక్షన్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ సల్ఫైడ్ ఓర్కి ఆటో రిడక్షన్ మెథడ్ సూటబుల్ అవుతుంది. ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ఎమిటైట్ ద ఫ్లక్స్ ఈజ్ ఎ లైమ్ స్టోన్. Isomers of an organic compound have different chemical properties. The secondary suffix of the functional group ketone is -one. So -one suffix ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే కీటోన్ అంటాం. ఇఫ్ ఆల్కహాల్ ఉందనుకోండి దాన్ని మనము OL అంటాం. ఆల్కహాలిక్కి OL అండ్ ఆల్కహాల్కి OL అయితే ఆల్డిహైడ్కి AL. ఇది కూడా తెలుసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఆల్డిహైడ్కి AL, ఆల్కహాల్కి OL ఉంటుంది సఫిక్స్. ఆయిక్ యాసిడ్ అంటే కార్బోయిక్ యాసిడ్కి ఆయిక్ యాసిడ్ అంటాం. ఓన్ ఉంటే కీటోన్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్. Ethanoic acid is obtained from ethanol in the presence of acidified potassium dicarbonate is oxidation reaction. Gasohol is a mixture of gasoline and ethanol. ఇందులోనే ఉంది ethanol and gasoline. An object is situated at a distance of 2 cm from convex surface of radius of curvature 5 cm. The distance from the surface to which the image appear is 2.5 cm. A beam of light converges at a point X. Now a convex length of focal length 15 cm is placed in the path of a convergent beam 10 cm from X. The point of which the beam converges now is 30 cm from convex lens towards X. Refractive index of the material is double convex lens is 1.5 and its focal length is 25. The radii of curvatures are equal. The value of radii of curvature will be 25 centimeters. Temperature of metal rod heated from 30 degrees to 60 degrees centigrade. The changes in temperature is, so 30 to 60 ఉంది కాబట్టి 30 degrees Kelvin is the answer.
Which of the following statement wrong regarding temperature? It is the degree of hotness or coldness. Temperature అయి ఉండొచ్చు లేవు ఉండొచ్చు, ఇది కరెక్ట్. ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో, కరెక్ట్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4. Equal masses of ice at 0 degrees and water at 100 degrees are mixed. The resultant temperature will be 10 degrees centigrade. From the graph, the state of substances denoted by the curve CD. ఇక్కడ షార్ప్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇది లిక్విడ్ ఫామ్ ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 2. Which of the following is the basis of the early attempts of classification? So మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎర్లీ అంటే ఇంతకు ముందు స్టార్టింగ్లో అటామిక్ వెయిట్ బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ చేశారు. బట్ నౌ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్. The stability of an ionic compound is mostly due to lattice energy. If there are four bond pairs in the valence shell of the central atom, the bond angle between the pair, four valence shells ఉంటే దాన్ని మనము 109.28 degrees అంటాం అన్నమాట. A metal and non-metal elements are likely to combine to form ionic bond. So metal and non-metal likely to combine to form ionic compound. The bond between two nitrogens. So two nitrogens మధ్యలో ఎప్పుడు ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ట్రిపుల్ కోవలెంట్ బాండ్. Keeping the resistance and temperature constant, if the potential difference across the conductor is increased by 4 times, then the current will become 4 times. 2 PbO plus C gives to 2 Pb plus CO2 is redox reaction. In this PbO is reduced, so PbO reduced and C will be oxidized. XCuNO3 taken twice gives rise to 2CuO plus YNO2 plus O2. In the above balance reaction, X and Y stands for X is equal to 2, Y is equal to 4 పెడితే మనకు ఈ కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్ అవుతుంది. Fe2O3 plus 2Al gives to Al2O3 plus 2Fe is an example of displacement reaction. If an object is placed at a distance of 25 centimeters in front of a plane mirror, the distance of the image from the object will be 0.5 meters. The part of eye which controls the amount of light entering the eye is iris. A person can see clearly up to 2 meters, and the power of lens which will enable him to see the things at infinity is so minus 0.5 d. A prism with the angle A is 60 degrees and produces an angle of minimum deviation of 40 degrees. The refractive index of material of the prism will be 1.52. To an astronaut in space, the sky will appear black in color. మనకి బ్లూ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్. అదే స్కైలో ఇట్ విల్ బి అపియర్ యాజ్ బ్లాక్. The maximum and minimum value of m for n is equal to 2 is so plus 1 and minus 1 ఉంటుంది.